వాల్మీకి పార్థసారథి గారు. నమస్కారం సార్. ఇక్కడ వన్ మినిట్, ఇక్కడ నేను ముగ్గురు నలుగురిని పిలుస్తా. ఏమిటంటే ఆన్సర్ ఈస్ వెరీ క్లియర్. మీ ఊరి పేర్లు చెప్పుకుంటామే ఇక్కడ ఉంటుంది. సో అందుకని బీ వెరీ బ్రీఫ్. ప్రశ్నలే వేస్తా, నేను ఓన్లీ ప్రశ్నలే వేస్తాను అధ్యక్ష. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మనకు 2 ప్రొవిజన్స్ ఇస్తుంది అధ్యక్ష. అది నిజమా కాదా చెప్పాలి మంత్రి గారు. ఒకటి సెక్షన్ 46/2, 46/3లో ఏమవుతుంటే అత్యంత వెనుకబడినటువంటి జిల్లాలు కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలకి 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి చెప్పిన 350 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తా వచ్చింది. నిజమా కాదా అని చెప్పాలి అధ్యక్ష. రెండవది, దీంట్లో పంచాయతీ రోడ్లు, తాగునీరు, బోర్వెల్స్, నీటిపారుదల లేదా ఎమర్జెన్సీ వర్కులు చేసుకునే ప్రొవిజన్ ఉందా లేదా అని అడుగుతున్నా అధ్యక్ష. దీని ప్రకారంగా నేను ఇక్కడ కోట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. 29 జూలై 2024 లోక్సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇది నిజమా కాదా వెరిఫై చేయాలి. 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు మేము విడుదల చేయాల్సి ఉంది, విడుదల చేశాం. కానీ 1049 కోట్లకు మాత్రమే యుటిలిటీ సర్టిఫికెట్లు ఇచ్చారు అని స్టేట్మెంట్ ఇచ్చారు, లోక్సభలో ఇచ్చారు అధ్యక్ష. ఇది నిజమా కాదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కనీసం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్న డబ్బులకి యుటిలిటీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదన్నమాట వాస్తవమా కాదా అని తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక ప్రశ్న ఉంది అధ్యక్ష. ప్రశ్న మాత్రం లేదు. రెండవ ప్రొవిజన్ లో ఇంకో ప్రొవిజన్ అధ్యక్ష, సెక్షన్ 94 ఇండస్ట్రీ ఒకే దీంట్లో ప్రశ్న అడుగుతున్నా అధ్యక్ష. దాంట్లో లేదు సార్, ప్రశ్న మాత్రమే అడుగుతాను అధ్యక్ష. దీంట్లో 94/1లో వెనుకబడిన జిల్లాల్లో ఇండస్ట్రియల్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే 15% అలవెన్స్ ఇవ్వాల బ్యాక్వర్డ్ రీజన్స్ అనే ప్రొవిజన్ కూడా ఉంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమకు కూడా ఇటువంటి అలవెన్స్ రాలేదు అధ్యక్ష. అట్లాంటివి ఏమైనా వచ్చినాయా అని మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇటువంటివి మీరు మీ ప్రశ్నలో వేస్తే బాగుంటుంది ఒరిజినల్ గా. ఇప్పుడు వచ్చి 6, 8 అడిగితే ఎఫ్ఎం గారు ప్రిపేర్డ్ గా ఉండాలి కదా. సరే, బోనేల విజయచంద్ర గారు. మంత్రి గారు అన్ని ఒకేసారి మీరు నోట్ చేసుకుంటే బెటర్ సార్. నమస్కారం అధ్యక్ష. మాది కూడా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ నుంచే పార్వతీపురం, మన్యం జిల్లా. ఇందులో